కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత కేంద్రంగా ఆదోని జిల్లాను ప్రకటించాలన్న నిరసన తీవ్రమైంది. ఆలూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 48వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆందోళన ఉధృతం చేస్తుంది. ధోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో ఉద్యమాన్ని విస్తరిస్తూ భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆదోని జిల్లా కోసం నిరాహార దీక్షకు కూర్చున్నారు. వీరపాపురం గ్రామస్తులు కూర్చున్న రైతులు 47 రోజుల నుండి ఉద్యమం చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఆదోని జిల్లా వస్తే ఇక్కడ వైద్యం కూడా బాగుపడుతుంది, విద్యార్థులకు విద్య కూడా బాగుంటుంది, ఇక్కడ వలసలు పోయే పరిస్థితి కూడా ఉండదు. పెత్తందారులు ఎవరైనా పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ ఏదైనా వ్యాపారం అభివృద్ధి చేయడానికి కానీ ఏమైనా ఫ్యాక్టరీలు కట్టడానికి కానీ అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య పోవాలన్నా కూడా ఆదోని జిల్లా కావాలి. ఇప్పుడు 110 కిలోమీటర్లు ప్రయాణం చేసుకోవాలంటే అక్కడికి పోయి పని చూసుకొని రావడం కూడా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం ఇక్కడ హాస్పిటల్లో సరిగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కర్నూలు పోవాలంటే మార్గ మధ్యంలోనే చనిపోతున్నారు. కాబట్టి ఈ విద్యను ఈరోజు వైద్యం బాగుండాలంటే ఆదోని జిల్లా కావాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఆదోని జిల్లా కావాలి, రైతుల సమస్యలు పోవాలంటే ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా అయితే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించి ఇక్కడున్న జనానికి ఇక్కడున్న సమస్యలకు పరిష్కారమయ్యే ఆలోచనల నుంచి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతున్నాము. కావున ప్రభుత్వం ఇప్పటికైనా 47 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారంటే ప్రజలలో ఎన్నో అవసరాలు ఉన్నాయి కాబట్టి జిల్లా సాధన కోసం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాన్ని జయప్రదం చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఆదోని జిల్లాను ప్రకటించాలని చెప్పి కోరుతూ ఈ ప్రజల తరఫున ఇక్కడ వచ్చిన జేఏసీ నాయకుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. కావున తొందరగా మీరు ఆదోని జిల్లా ప్రకటించకపోతే ఉద్యమం తీవ్రతం అవుతుంది. ప్రతి గ్రామం నుంచి అమరావతికి ప్రభుత్వం దగ్గరికి పోవడానికి వస్తారు. అప్పుడు అమరావతిలోనే రిలే నిరాహార దీక్ష శిబిరం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకూడదని చెప్పి కోరుతూ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పటికైనా స్పందించి వెంటనే ఆదోని జిల్లాను ప్రకటించాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు 47వ రోజు దీక్ష కూర్చున్నారు. అదేవిధంగా నేను ఆలూరు జేఏసీ సభ్యునిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే 47 రోజుల నుంచి గత ప్రభుత్వం స్పందనే లేదు. మేము మొన్న ధర్నా చేశాము, ధర్నా కూడా మంచి స్పందనే వచ్చింది. అదేవిధంగా మాకు ఈ ఆదోని జిల్లా అయితేనే మా 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే మా 5 నియోజకవర్గాలు చాలా వెనుకబడిన ప్రాంతం. మాకి ఆదోని జిల్లా అయితే విద్యాపరంగా వైద్యపరంగా కూడా మేము అభివృద్ధి చెందుతాం. అదేవిధంగా గత పాలకులు ఇంతవరకు ఏ పాలకుడు కూడా మా 5 నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడలేదు. ఎక్కడే కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఏదన్నా కానీ తీసుకురాలేదు. అదేవిధంగా పాలకులు మోసం చేశారని ఇప్పుడు జేఏసీ తరఫున మేమే జేఏసీగా ఏర్పడి మేమంతా గ్రామాల నుంచి రోడ్డు ఎక్కాం. అదేవిధంగా ఈ దీక్షని ఇంకా మున్ముందు తీసుకువెళ్తాం. ఆదోని జిల్లా ఇచ్చేంత వరకు మేము దీక్షను కొనసాగింపజేస్తాం. అదేవిధంగా అభివృద్ధి అంటే విజన్ అంటాడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. మరి మా 5 నియోజకవర్గాల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి మాకు ఆదోని జిల్లా ఇవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిండే జిల్లాలో కంటే మా ఆదోని 13 లక్షల జనాభా ఉంది. సెకండ్ బాంబే అని కూడా ఉంది. 5 నియోజకవర్గాలకు ఇప్పుడు ఇచ్చిన వాటికంటే ఈ
8 లక్షల జనాభా ఉండే దానికే జిల్లా ఇచ్చారు. మరి 13 లక్షలు ఉండే జిల్లాకి ఎందుకు జిల్లా ఇవ్వలేదని మేము అడుగుతున్నాము. అన్ని హంగామాలు అన్ని అర్హతలు ఉన్నా కూడా మరి నాయకులు దీన్ని ఇంకా మభ్యపెడుతున్నారు. అదేవిధంగా ఒక పాలకుడేమో మాకి జిల్లా కావాలని ఒక పాలకుడు అడుగుతున్నారు, ఇంకొక పాలకుడేమో ఒక మినిస్టర్ ఏమో చూద్దాం మీరు ఏదైనా అభివృద్ధి ఉంటే అడగండి అని అంటున్నాడు. అభివృద్ధి నీవేం చేయాలా? ఇంతవరకు ఉన్న పాలకులే చేయలేదు, ఇప్పుడు నీవేం చేస్తావు? ఒకవేళ చేస్తే నువ్వు అభివృద్ధి చేయి, మేము కాదనలేదు, కానీ మాకు జిల్లా కావాలా. జిల్లా అయితే ఒక పార్లమెంట్ వస్తుంది, అదేవిధంగా మాకు సెంట్రల్ ఫండ్ 10% ఫండ్ కూడా వస్తుంది. స్థానికంగా ఉండే ముఖ్య ఉద్దేశం ఇది. ఎందుకంటే మాకు స్థానికంగా ఉండే లోకల్లో ఉండే వాళ్ళందరికీ 80-85% ఉద్యోగాలు కూడా మాకే ఉండాలని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఇంకా గ్రామాల్లోకి తీసుకువెళ్తాం, ఇంకా బలోపేతం చేస్తాం. ఎంతటికైనా తెగించి మేము పనిచేస్తాం. మా జేఏసీ అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కత్తి రామాంజనేయులు, జేఏసీ నాయకులు అండ్ ఎంఆర్పిఎస్ తాలూకా అధ్యక్షులు. ఇప్పుడు మాకు జిల్లా ప్రకటించకపోతే మా 5 నియోజకవర్గాల్లో మా జేఏసీ తరఫున సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో మేము అడ్డుకుంటాం. 5 నియోజకవర్గాల్లో కూడా మేము డ్యామేజ్ ఖచ్చితంగా చేస్తాం. వీలైతే మా జేఏసీనే పోటీ చేసి రాజకీయ పార్టీలకి గుణపాఠం చెప్పాలని కూడా మేము ఆలోచన చేశాం. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. జేఏసీ అడ్డుకొని రాజకీయ నాయకులకు కూడా మేము ఖచ్చితంగా సర్పంచ్, జెడ్పీటీసీ ఎలక్షన్లలో మేము ఖచ్చితంగా పోటీ చేసి మేము గెలుస్తామని చెప్పి కూడా విన్నవిస్తున్నాం. జిల్లా కోసం మన 5 నియోజక ప్రజలతో ఒక జేఏసీగా ఏర్పడి ఆదూరులో ఈ రోజుకి 73వ రోజు దీక్ష కొనసాగుతుంది. ఆలూరులో కూడా ఈరోజు 47వ రోజు దీక్ష కొనసాగింది. ఈ దీక్షకు సంఘీభావంగా విరుపాపురం గ్రామ ప్రజలు కూడా కూర్చున్నారు. వాళ్ళు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు. రైతులు వాళ్ళ సొంత పనులు విడుచుకొని వచ్చారు. ఆదోని జిల్లా అయితే మన ప్రాంతంలోనే ఉండే ప్రజలు, రైతులు, విద్యార్థులు అందరూ వాణిజ్యపరంగా అయితేమి, రైతు పరంగా అయితేమి అందరూ బాగుపడతారు. మన ప్రాంతంలో వేదవతి ప్రాజెక్ట్ ఉంది. మనకి 2 నీటి సౌకర్యం ఉన్నా కూడా, దగ్గరలో ఉన్నా కూడా నీళ్లు తాగడానికి కూడా లేవు. ఈ ఆదోని జిల్లా అయితే మన 2 ప్రాజెక్టులు వేదవతి రోజు పూర్తయితే రైతులు సుఖ సంతోషాలు ఉంటారు, మంచి పంటలు కూడా పండిస్తారు. అదేవిధంగా మన ప్రాంతంలోన అభివృద్ధి అనేది విద్య అయితేమి, వైద్య అయితేమి అన్నీ 2 కూడా మనకి కనుమరుగైనాయి. దాదాపు అంటే కర్నూలుకి పోవాలంటే మన ఆలారి ప్రాంతం నుంచి అయితేమి, ఒలగొంద ప్రాంతం నుంచి అయితే దాదాపు 300 కిలోమీటర్స్ అవుతుంది. ఏమైనా అత్యవసరంలో వైద్యపరంగా పోవాలంటే అంబులెన్స్లో ప్రాణాలు పోయిన కూడా సందర్భాలు ఉన్నాయి. అటు కర్ణాటక పోవాలంటే వేదవతి ప్రాజెక్ట్ కూడా మనకి నది కూడా అడ్డం ఉంది. అందుకోసమే ఆదోని జిల్లా అయితే మనకి అభివృద్ధి రంగంలో అన్ని రంగాల్లోనూ ముందుకు పోతాము. రైతులైతేమి, ఇక్కడ వాణిజ్యపరంగా వ్యాపారస్తులైతేమి, విద్యార్థులైతేమి అందరూ చెందుతాము. ఒకవేళ ఆదోని జిల్లా ప్రకటించకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లోన మేము ఎన్నికలను బహిష్కరిస్తే రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ ఆదోని జిల్లా జాయింట్ కమిటీ గా దాంట్లో భాగంగా మాట్లాడుతున్నాను. ఆదోని జిల్లా అయితే వైద్యానికి, అనేక రంగాలకి, సాగునీటికి, వైద్య రంగానికి అన్ని రకాలుగా ఇబ్బంది ఉంది. అందులో ముఖ్యంగా మెయిన్ ఇక్కడ ఏమంటే వెనుకబడిన ప్రాంతంగా మాకు జిల్లా అయితే ఆలూరు అభివృద్ధి చేస్తుంది.